3 రోజుల పాటు మహానాడును అట్టహాసంగా నిర్వహించింది టీడీపీ. ఎప్పుడూ లేని విధంగా ఈసారి పసుపు పండుగ జరిగింది. సభ సూపర్ హిట్ అయిందంటూ తెలుగు తమ్ముళ్లు మంచి జోష్లో ఉన్నారు. అయితే ప్రత్యర్థి పక్షం నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కడప గడపలో మహానాడు వేడుకలను టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన తెలుగు తమ్ముళ్లతో కడప పసుపుమయంగా మారింది. ఊహించిన దానికంటే ఎక్కువగా విజయవంతమైందంటూ తెలుగు తమ్ముళ్లు సంబరాలు కూడా చేసుకుంటున్నారు. కనీవిని రీతిలో నిన్న బహిరంగ సభ జరిగింది. నేను ఒక విషయం చెప్తా ఉండా, కడప జిల్లాలో నాకు ఊహ తెలిసిన తర్వాత ఇంత పెద్ద బహిరంగ సభను నాకు ఊహ తెలిసిన తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా నిర్వహించలేదనేది వాస్తవం అనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉండా. మొన్నటి ఫలితాలతో కడప జిల్లా తమకు అడ్డాగా మారిందంటున్నారు టీడీపీ నేతలు. వచ్చే ఎన్నికల్లో అంతకు మించి విజయం సాధిస్తామంటున్నారు. కడప జిల్లాకు సంబంధించిన ఏ కార్యక్రమాలు ఈ 4 సంవత్సరాల్లో చేస్తామని చెప్పారో అవి తప్పకుండా ఒక భరోసాగా రేపు 4 సంవత్సరాల్లోనే ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తే వచ్చే ఎన్నికల్లో కూడా ఇప్పుడు 7 వచ్చాయి, రేపు 10కి 10 వచ్చేదానికి ఒక ఆస్కారం ఉంటుంది. ఒక్కసారికే మురిసిపోవద్దని వైసీపీ విమర్శిస్తోంది. గతంలో ప్రజలు ఇచ్చిన తీర్పులను గుర్తు చేస్తున్నారు. మీ అడ్డ కాకుంటే మీ దుమ్ము దగ్గర భానుమతి అడ్డ అనుకో, ఎవరన్నారు? ఏదో దాని సినిమాలో డైలాగ్ ఉంది కదా, ఇది భానుమతి అడ్డ అంట చూడి, అట్ట మీ అడ్డ అనుకో. ఎప్పుడో ఒకసారి ఏదో పొరపాటున ఒక 5-6 సీట్లు మీరు గెలిచినంత మాత్రాన ఆ ఒక్కసారికే మాది అడ్డ అంటే 50 సంవత్సరాల నుంచి రాజశేఖర రెడ్డి కుటుంబం ఇక్కడ గెలుస్తూ ఉంటే దీన్ని అడ్డ అనాలా, దీన్ని వాళ్ళు ఏమనాలా? ఇది మా బొడ్డు కోసి పెట్టిన మా పిల్లలు అనాలా, ఏమనాలా వాళ్ళు? కానీ విని ఎరుగని రీతిలో కార్యకర్తలు సభకు వచ్చారని టీడీపీ చెప్తోంది. అయితే సిద్ధం సభలతో పోలిస్తే ఇది ఏ పార్టీ సభ అంటూ వైసీపీ విమర్శిస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిస్తే వితౌట్ నోటీస్ ఈడ కడపలోనే కాదు త్రూఅవుట్ రాష్ట్రంలో ఎక్కడైనా వితౌట్ నోటీస్తో ఇంతకంటే డబల్ ఎక్కడైనా వచ్చే కార్యక్రమం జరుగుతుంది. రాప్తాడు సిద్ధం సభలో ఒక్క దాంట్లో కూడా 10% కూడా ఇది ఉండదు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అన్నమాట. బెదిరించి భయపెట్టి బలవంతంగా జనాలను తరలించారని వైసీపీ విమర్శిస్తోంది. అయితే సభ సూపర్ సక్సెస్ కావడాన్ని వైసీపీ తట్టుకోలేకపోతోందని టీడీపీ కౌంటర్ ఇస్తోంది.